హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ 2025కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ ప్రశ్నలండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే, క్రోమోజోమ్ యొక్క క్రియాత్మక ప్రమాణం ఏది? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ జన్యువు, ఆప్షన్ బి క్రోమాటిన్, ఆప్షన్ సి క్రోమాటిడ్, ఆప్షన్ డి ప్రోటీన్. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ జన్యువు. క్రోమోజోమ్ యొక్క క్రియాత్మక ప్రమాణం జన్యువు అండి. ఇంకా మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, కణం యొక్క ప్రధాన నిధి. ఆప్షన్ ఏ కణంలోకి వెళ్ళే అణువులను నియంత్రిస్తుంది, ఆప్షన్ బి కణం లోపలి భాగాలను కప్పుతో ఉండడం, ఆప్షన్ సి కణాన్ని ఆవరించి ఉండడం, ఆప్షన్ డి రెండు కణాలకు మధ్య ఒక యాంత్రిక పరమైన అడ్డుగోడగా ఉండటం. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ కణంలోకి వెళ్ళే అణువులను నియంత్రిస్తుంది. కణత్వచం యొక్క ప్రధాన నిధి కణంలోకి వెళ్ళే అణువులను నియంత్రిస్తుందమ్మా. ఇంకా మనం నెక్స్ట్ ప్రశ్న చూసినట్లయితే, క్రింది వానిలో వేటిని సంయుక్తంగా దేవ పదార్థకం అంటారు? ఆప్షన్ ఏ ప్లాస్మా త్వచము, కేంద్రక ద్రవ్యం మరియు కణద్రవ్యం, ఆప్షన్ బి కణకవచం మరియు కణద్రవ్యం, ఆప్షన్ సి కణకవచం, కణత్వచం మరియు కేంద్రకం, ఆప్షన్ డి కణకవచం, కణద్రవ్యం మరియు కేంద్రకం. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్లాస్మా త్వచము, కేంద్రక ద్రవ్యం మరియు కణద్రవ్యం. ప్లాస్మా త్వచము, కేంద్రక ద్రవ్యం మరియు కణద్రవ్యాన్ని సంయుక్తంగా దేవ పదార్థకం అంటారండి. నెక్స్ట్, కణకవచం యొక్క ప్రధాన విధి. ఆప్షన్ ఏ రక్షణ, ఆప్షన్ బి పారగమ్యత, ఆప్షన్ సి నిర్మాణాత్మక బలాన్ని ఇస్తుంది, ఆప్షన్ డి కణ విభజన. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా తప్పకుండా. దీనివల్ల మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి నిర్మాణాత్మక బలాన్ని ఇస్తుంది. కణకవచం యొక్క ప్రధాన విధి నిర్మాణాత్మక బలాన్ని ఇస్తుందండి. నెక్స్ట్, కణద్రవ్యం అనగా ఏమిటి? ఆప్షన్ ఏ కణం, కణత్వచం, ఆప్షన్ బి కణం, కణత్వచం ప్లస్ కేంద్రకం, ఆప్షన్ సి కణం, కేంద్రకం, ఆప్షన్ డి జీవ పదార్థం, కేంద్రక ద్రవ్యం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి జీవ పదార్థం, కేంద్రక ద్రవ్యం. కణద్రవ్యం అనగా జీవ పదార్థం, కేంద్రక ద్రవ్యం అండి. ఇంకా మనం నెక్స్ట్ చూసినట్లయితే, కణాంగాలను కలిగి ఉండే కణభాగం ఏది? కింద ఆప్షన్లు ఉండడం జరిగిందమ్మా. ఆప్షన్ ఏ కేంద్రకం, బి కణద్రవ్యం, సి కణత్వచం, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అమ్మా. కామెంట్ చేయడం వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ బి కణద్రవ్యం. కణాంగాలను కలిగి ఉండే కణభాగం కణద్రవ్యం అండి. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే, గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క విధి. ఆప్షన్ ఏ ప్రోటీన్ల సంశ్లేషణ, ఆప్షన్ బి ప్రోటీన్ల విసర్జన, ఆప్షన్ సి క్రొవ్వుల సంశ్లేషణ, ఆప్షన్ డి క్రొవ్వుల విసర్జన. ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రోటీన్ల సంశ్లేషణ. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క విధి ప్రోటీన్ల సంశ్లేషణ అమ్మ. నెక్స్ట్, సిస్టర్నే అనే నిర్మాణాలను కలిగి ఉండే కణాంగం ఏది? ఆప్షన్ ఏ గాల్జీ పరికరం, ఆప్షన్ బి మైటోకాండ్రియా, సి కేంద్రకం, డి రైబోజోములు. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ గాల్జీ పరికరం. సిస్టర్నే నిర్మాణాలకు కలిగి ఉండే కణాంగం గాల్జీ పరికరం అమ్మ. నెక్స్ట్, కణంలోని విసర్జకాంగం ఏది? ఆప్షన్ ఏ మైటోకాండ్రియా, బి రక్తిక, సి రైబోజోములు, ఆప్షన్ డి అంతర్జీవ ద్రవ్యజాలం.
దీని యొక్క ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి రక్తిక. కణంలోని విసర్జకాంగం ఏదనంటే రక్తిక అండి. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్ ఇయర్లో చాలాసార్లు రావడం జరిగింది. ఇంకా నెక్స్ట్, కణంలో పవర్ ప్లాంట్ అని దేనిని అంటారు? ఆప్షన్ ఏ లైజోజోమ్స్, ఆప్షన్ బి డిక్టియోజోమ్స్, ఆప్షన్ సి మైటోకాండ్రియా, ఆప్షన్ డి పెరాక్సిజోమ్స్. ఆన్సర్ ఆప్షన్ సి మైటోకాండ్రియా. కణంలో పవర్ ప్లాంట్ అని మైటోకాండ్రియా అని అంటారండి. నెక్స్ట్, పెరాక్సిజోమ్స్ ఎక్కువగా ఈ కణాల్లో కనిపిస్తాయి. ఆప్షన్ ఏ కాలేయ కణాలు, ఆప్షన్ బి మూత్రపిండ కణాలు, ఆప్షన్ సి పై రెండు, ఆప్షన్ డి ఏది కాదు. దీని యొక్క ఆన్సర్ కనుక ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు, అంటే కాలేయ కణాలు, మూత్రపిండ కణాలు. పెరాక్సిజోమ్స్ ఎక్కువగా కాలేయ కణాల్లో, మూత్రపిండ కణాల్లో కనబడతాయండి. నెక్స్ట్, కణం యొక్క ఆత్మాహుతి సంచులు అని వీటిని పిలుస్తారు. ఆప్షన్ ఏ లైసోజోమ్స్, ఆప్షన్ బి డిక్టియోజోమ్స్, ఆప్షన్ సి పెరాక్సిజోమ్స్, ఆప్షన్ డి గాల్జీ సంక్లిష్టం. దీని యొక్క ఆన్సర్ కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ లైజోజోమ్స్. కణం యొక్క ఆత్మాహుతి సంచులు అని లైజోజోమ్స్ని పిలుస్తారండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, మైటోకాండ్రియా లోపల త్వచ ముడతలు పడి వేళ్ల వంటి నిర్మాణాల నేర్పరిస్తుంది. వీటిని ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ క్రిస్టే, ఆప్షన్ బి సీలియా, ఆప్షన్ సి సిస్టెర్నే, ఆప్షన్ డి గ్రానా. దీని యొక్క ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ క్రిస్టే. మైటోకాండ్రియా లోపల త్వచ ముడతలు పడి వేళ్ల వంటి నిర్మాణాలు ఏర్పరుస్తుంది. దీనిని క్రిస్టే అని పిలుస్తారండి. నెక్స్ట్, మైటోకాండ్రియా ఎంజైమ్స్ ఈ క్రింది ఏ ప్రక్రియలో పాల్గొంటాయి? ఆప్షన్ ఏ కణ ద్రవీభసరణ, ఆప్షన్ బి విసర్జన, ఆప్షన్ సి కణ శ్వాసక్రియ, ఆప్షన్ డి పైవన్నీ. ఆప్షన్ ఏ కణ ద్రవాభిసరణ, బి విసర్జన, సి కణ శ్వాసక్రియ, ఆప్షన్ డి పైవన్నీ. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి కణ శ్వాసక్రియ. మైటోకాండ్రియా ఎంజైమ్స్ ఈ క్రింది ప్రక్రియలో పాల్గొంటాయి, అంటే కణ శ్వాసక్రియలో పాల్గొంటాయండి. నెక్స్ట్, ప్లాస్టిడ్లలో కనిపించని నిర్మాణం క్రింది వానిలో ఏది? ఆప్షన్ ఏ క్రిస్టే, ఆప్షన్ బి గ్రానా, ఆప్షన్ సి స్ట్రోమా, ఆప్షన్ డి థైలకాయిడ్. దీని యొక్క ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీనివల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది తప్పించి ఇంకేముండదండి. ఆన్సర్ ఆప్షన్ ఏ క్రిస్టే. ప్లాస్టిడ్లలో కనిపించని నిర్మాణం క్రిస్టేలో ఉంటుందండి. నెక్స్ట్, పెరాక్సిజోమ్ల విధి ఏమిటి? ఆప్షన్ ఏ విష పదార్థాలను తొలగించడం, ఆప్షన్ బి ఆక్సీకరణ చర్యలను జరపడం, ఆప్షన్ సి పై రెండు, ఆప్షన్ డి ఏదీ కాదు. దీని యొక్క ఆన్సర్ కనుక ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి పై రెండు, అంటే విష పదార్థాలను తొలగించడం మరియు ఆక్సీకరణ చర్యలు జరపడం. పెరాక్సిజోమ్ల విధి విష పదార్థాలను తొలగించడం మరియు ఆక్సీకరణ చర్యలు జరపడం అండి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో జంతు కణాల్లో మాత్రమే కనిపించేది ఏది? ఆప్షన్ ఏ సెంట్రోజోమ్స్, ఆప్షన్ బి డిక్టియోజోమ్స్, ఆప్షన్ సి పెరాక్సిజోమ్స్, ఆప్షన్ డి లైజోజోమ్స్. దీని యొక్క ఆన్సర్ కనుక ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ సెంట్రోజోమ్స్. జంతు కణాల్లో మాత్రమే కనిపించేది సెంట్రోజోమ్స్ అండి. నెక్స్ట్, జంతు కణంలో జరిగే కణ విభజనలో సెంట్రియోల్స్ పోషించే పాత్రను వృక్షాల్లో ఏ నిర్మాణాలు పోషిస్తాయి? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ సెంట్రియోల్స్,
ఆప్షన్ బి లైజోజోమ్స్, ఆప్షన్ సి పోలార్ కప్స్, ఆప్షన్ డి రక్తికలు. దీని యొక్క ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి పోలార్ కాప్స్. జంతు కణంలో జరిగే కణ విభజనలో సెంట్రియోల్స్ పోషించే పాత్రను వృక్షాల్లో పోలార్ కాప్స్ నిర్మాణాలు పోషిస్తాయండి. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ప్రీవియస్ ఇయర్లో చాలాసార్లు రావడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్విక్ స్టడీస్. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.